హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన పేదరికాన్ని కూడా చూడడానికి కొంతమంది టూరిస్టులు ఉంటారని ఈ మధ్య మనకి తెలుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి మురికివాడ బొంబాయిలో ఉన్న ధారావి. ఈ ధారావిలోని పేదరికాన్ని చూడడానికి చాలామంది మన దేశం నుంచి, అదేవిధంగా విదేశాల నుంచి కూడా టూరిస్టులు రావడం జరుగుతుంది. దీన్ని ఒక ఆదాయ వనరుగా ఈ ధారావిలో ఉన్న యువకులు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కొద్దిగా విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈరోజు ముఖ్యంగా మన ఆసియా ఖండంలోని అతి పెద్దదైన మురికివాడ బొంబాయిలో ఉన్న ఈ ధారావి అనే ప్రాంతం. ఈ ధారావిలోని ఉన్న ఈ పేదరికాన్ని చూడడానికి చాలా వరకు మన దేశంలోంచి కూడా టూరిస్టులు రావడం జరుగుతుంది. మన దేశం నుంచి వచ్చే టూరిస్టుల దగ్గర దాదాపు ఒక 2 గంటల పాటు గైడ్గా పనిచేసేటందుకు దాదాపు 3,000-4,000 రూపాయల వరకు ఈ ధారావి యువతరం అనేది వసూలు చేస్తుంది. అదే విదేశీ టూరిస్టులు అయితే దాదాపు 15,000 రూపాయల వరకు వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ ధారావిలోన ఉన్న యువతరం ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని ఈ టూరిస్టులను చూపించడం కోసం అని చెప్పి గైడ్లుగా మారి దాన్ని ఒక ఆదాయ వనరుగా కూడా చేసుకున్నారు. దీని మీద చాలామంది యువతరం తన ఉపాధిని పొందుతున్నారు. కాకపోతే మనందరికీ ఇది ఒక విచిత్రమైన విషయంగా ఉంటుంది. మన పేదరికాన్ని చూడడానికి కూడా టూరిస్టులు వస్తారా అని. ఖచ్చితంగా ఇది ఒక స్పెషల్గా ఉండే ప్రాంతం. ఇక్కడ కొన్ని ఈ పనులు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా ఈ తోలు పరిశ్రమకు సంబంధించి ఉన్న వీధిలోనికి ఎక్కువగా విదేశీ టూరిస్టులు రావడం జరుగుతుంది. విదేశాల వారికి ఇటువంటి పరిస్థితులు అనేవి చాలా వరకు కొత్తగా ఉంటాయి. అసలు ఇంత ఇరుకు గదుల్లోని, ఇరుకు సందుల్లోని ప్రజలు ఎలా జీవనం సాగిస్తారు అనే దాని మీద చాలా వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఇంట్రెస్ట్నే అక్కడ ఉన్న యువతరం అనేది ఉపాధి అవకాశంగా పొంది ఈ విదేశీ టూరిస్టులకి గైడ్లుగా మారి కొంతవరకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఎక్కువగా సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఇది అక్కడ ఒక కుటీర పరిశ్రమగా కూడా వెలుగొందుతుంది. ఏమైనా సరే ఈ విధంగా కూడా ఆదాయాన్ని సంపాదించుకోవడం అనేది చాలా వరకు మనం అభినందించదగ్గ విషయమే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.